హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది పొట్లకాయ కూర అన్నమాట. అంటే నూనె పొట్లకాయ, మనం వంకాయలతో కూడా చేసుకుంటాం కదా, నూనె వంకాయ, వంకాయ అట్లా అంటారు కదా, అట్లాగే పొట్లకాయతో నూనె పొట్లకాయ అన్నమాట. దీనికి పొట్లకాయలు కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఈ పొట్లకాయ ముక్కలు సన్నం కోసుకొని ఇలాగ నూనెలో కొంచెం మగ్గబెట్టాలి. మగ్గబెట్టిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనపప్పు, వేరుశనగ పలుకులు, ఇంగువ కొంచెం అన్నీ వేసి వేపేసి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఒక పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ఇదేనా మిక్సీ పట్టుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద తీసి ఆ పొట్లకాయలు పెట్టి ఇంకొంచెం సేపు మగ్గబెట్టి కొంచెం చింతపండు నీళ్ళు పోసి దగ్గరకు అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని ఆపేసుకోవడమే. కారం అవసరం ఉంటుంది, ఎండుమిరపకాయలు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి. కారం తక్కువైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇలాగే ముద్ద వేసుకొని కొంచెం బాగా పట్టించాలన్నమాట. కొంచెం సేపు మూత పెట్టి మగ్గబెట్టిన తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు వేసుకొని ఒక చేపల పులుసులాగా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కూడా మగ్గబెట్టచ్చు. కొంచెం సేపు మాత్రం వేయాలి, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వేపేసి పెట్టాను కాబట్టి పర్వాలేదు. కొంచెం సేపు అయిన తర్వాత మనం వాటర్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఈ చింతపండు నీళ్ళు కొంచెం వేసేసుకొని దగ్గరకు అయిపోయిన తర్వాత చేపల పులుసులాగా దించేసుకోవటం. చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇది బాగా కొంచెం దగ్గర పడాలన్నమాట. కొంచెం హైలో పెట్టి ఒక 5 minutes అలా పెట్టేస్తే దగ్గరకి చేపల పులుసులాగా చిక్కగా చేపల పులుసులాగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, పొట్లకాయ ఇది. చూసారా ఎలా ఉడుకుతుందో పొట్లకాయ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.